అమెరికా రక్షణ శాఖ అధికారులు చాలా వార్ ఎక్స్పర్ట్స్ ట్రంప్కు ఒక సజెషన్, ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది సజెషన్ అనుకున్నా పర్వాలేదు, వార్నింగ్ అనుకున్నా పర్వాలేదు. అది ఏంటంటే, ఇప్పుడు అమెరికా తన ఎయిర్ ఫోర్స్ ద్వారా ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి చేయాలనుకోవడం తప్పు. మీరు తప్పనిసరిగా గ్రౌండ్ ఫోర్సెస్, అమెరికన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ నేల మీద దిగితేనే అది సాధ్యం. ప్రభుత్వ మార్పు అంటే రిజైమ్ చేంజ్ అనేది ఎయిర్ ఫోర్స్ ద్వారా సాధ్యం కాదు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని గద్దె దింపేసింది ఎయిర్ ఫోర్సే, ముందు గ్రౌండ్ ఫోర్స్ వెళ్ళలేదు, దానికి స్టెబిలైజేషన్ కోసం వెళ్ళాయి. ఈవెన్ ఇరాక్లో సద్దాం హుసేన్ ఫస్ట్ ఓడిపోయిందే ఎయిర్ ఫోర్స్ ద్వారా, తర్వాత గ్రౌండ్ ఫోర్స్ వెళ్ళి అక్కడ స్టెబిలైజేషన్ చేసి కొత్త ప్రభుత్వాన్ని పెట్టింది. కానీ ఇక్కడ ఇరాన్ పరిస్థితి ఏంటంటే ఎంటైర్లీ డిఫరెంట్ అండి. కేవలం ఎయిర్ ఫోర్సు నేవీతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వ మార్పిడి జరగదు. తప్పనిసరిగా గ్రౌండ్ ఫోర్సెస్ వెళ్ళి అక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపి అక్కడ ప్రభుత్వ మార్పిడి చేస్తేనే అవుతుంది అనేది ఇప్పుడు అమెరికాకు అవగతమైంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ మార్పిడి పక్కన పెడితే ఇరాన్లో అణు కార్యక్రమం అదేంటి, ఇరాన్లో ఫోర్డో, ఇస్ఫహాను, నాటాంజా అనే అణుక్షేత్రాలు, 3 అణుక్షేత్రాల్లో 450 కిలోల యురేనియం, 60% శుద్ధి చేసిన యురేనియం ఉంది. ఈ 60% సెంట్రిఫ్యూజెస్ ద్వారా శుద్ధి చేసిన యురేనియం కేవలం ఒక్క వారంలో 60 నుంచి 90% శుద్ధి చేస్తే అది ఆటం బాంబులు అయిపోతుంది. కాబట్టి ఒక్క వారం దగ్గరే, అంటే వీటితో 450 కిలోల U-235 అంటే 60% శుద్ధి చేసిన యురేనియంతో 11 అణ్వస్త్రాలను అది తయారు చేయొచ్చు. అంటే అణ్వస్త్రాలు తయారు చేయడానికి కేవలం వారం రోజుల దూరంలోనే ఇరాన్ ఉందండి. కాకపోతే తర్వాత ఎక్విప్మెంట్ ఒకటి లేదని అమెరికా చెప్తుంది, ఐఏఈ చెప్తుంది.